హలో అండి, అందరికీ నమస్కారం. ఈ నెక్ చూసిరా, ఇప్పుడైతే ఈ నెక్ డిజైన్ అనేది కటింగ్, స్టిచ్చింగ్ చాలా ఈజీగా, సింపుల్గా చూపిస్తున్నా. అది కూడా 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏండ్ల పిల్లల కోసం ఈ నెక్ డిజైన్ అయితే ఫస్ట్ అయితే లైనింగ్ ఫోల్డింగ్ మన సైడ్ ఉండేట్టు చూసుకొని హైట్ 13 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఇలా 13 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ అయితే మరి పిల్లలు 12 ఏండ్ల పిల్లలు బక్కగా ఉంటే 5.5 ఇంచులు పెట్టండి. లేదంటే 13, 14 ఏండ్ల పిల్లలకైతే 6 ఇంచులు పెట్టండి షోల్డర్. అలాగే ఆర్మ్ హోల్ కూడా అలాగే పెట్టాలి. 12 ఏండ్ల పిల్లలు మరీ బక్కగా ఉంటే 5.5 ఇంచులు తీసుకోండి. లేదంటే కొద్దిగా హైట్ ఉండి పర్సనాలిటీ 13, 14 ఏండ్ల పిల్లలకైతే 6 ఇంచులు ఆర్మ్ హోల్ తీసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు ఉంది. అయితే ఒకవేళ పిల్లలది ఇంకా 30, 32 అలా ఉన్న టేపునైతే ఫస్ట్ నుంచి ఇలా 28 వరకు మడత పెట్టి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అనేది చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ 4 భాగాలు వస్తుంది. ఇక్కడ చెస్ట్ లూజ్ 28 ఇంచులు కాబట్టి 7 ఇంచులు వచ్చింది. తర్వాత ఆ 7 ఇంచుల నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకొని మనము ఆ మూలకు వచ్చిన 1 ఇంచు తీసుకొని క్రాస్గా గీసుకొని ఇలా కర్వ్ అనేది తీయండి చంక దగ్గర. తర్వాత ఇప్పుడు నడుము లూజు 24 ఇంచులు వచ్చింది. దీన్ని కూడా 4 మడతలు వేసుకోవాలి. ఒకవేళ పిల్లలది 24 ఇంచులు కాకుండా 25, 26, 27, 28 ఉన్న ఇలాగే 4 మడతలు పెట్టేసి ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 24 ఇంచులు అంటే 6 ఇంచులు వచ్చింది 4వ భాగం. ఇప్పుడు అక్కడి నుండి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఇది డాట్స్ కోసం. ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చి మనకు ఖర్చు కోసం. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నెక్ చూద్దాము. ఇప్పుడు నెక్ దగ్గర కొద్దిగా ఇంట్రెస్ట్గా వినండి. ఈ నెక్ 3.5 ఇంచుల దగ్గర అయితే మార్కు చేసుకోండి. చేసుకున్నాక నెక్ డౌన్ వచ్చి 4 ఇంచుల దగ్గర ఒక మార్కు, 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేయాలి. మీరు వెడల్పు అవుతుందేమో అనుకుంటారు, ఏమీ కాదు. 13 ఏండ్లు, 14 ఏండ్ల పిల్లలకు, 12 ఏండ్ల పిల్లలకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా దీన్ని ఇప్పుడు లైన్ డ్రా చేయండి. 4 ఇంచులు, 5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని డ్రా చేయండి. ఇలా బాక్స్ గీయండి. గీసిన తర్వాత ఇప్పుడు 5 ఇంచుల దగ్గర బాక్స్ గీసుకున్నాం. ఇప్పుడు 5 ఇంచులకు పైన 4 ఇంచుల దగ్గర మార్కు చేసుకున్నాం కదా. అక్కడి నుంచి ఆ 4 ఇంచుల నుంచి అడ్డం ఇలా లోపలికి, నెక్ లోపలికి 1 ఇంచు మార్కు చేయండి. ఇప్పుడు ఆ 1 ఇంచు నుంచి పైకి 1 ఇంచు మార్కు చేసుకోవాలి. 1 ఇంచు ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఈ 4 ఇంచులు ఉంది కదా, ఈ 4 ఇంచుల నుంచి క్రాస్గా పైకి డాట్ పెట్టుకున్నాం కదా, దానికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మీ ఇష్టము. ఇక్కడ వి షేప్ కానీ యూ షేప్ కానీ మన ఇష్టం, ఏ షేప్ అయినా గీసుకోవచ్చు. మనకు షేప్ అనేది ఇలా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ నడుము లూజు 6 ఇంచులు ఉంది కాబట్టి మధ్యలో 3 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకోవాలి. ఇవి డాట్స్ కోసం. ఇలా 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని మళ్ళీ ఈ పైన 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అయితే చేసుకొని కింది సైడు 3 ఇంచులకు ఒక మార్కు చేసినాం కదా, అటు ఇటు ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే లైన్స్ అనేది గీసుకోవాలి. ఈ మెజర్మెంటు పిల్లలకు 12 ఏండ్లు, 13 ఏండ్లు, 14 ఏండ్ల పిల్లలకు కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు బ్లౌజు ఇప్పుడు నేను హైట్ 13 ఇంచులు పెట్టిన కదా, మీరు 14 ఇంచులు అలా అయినా పెట్టుకోవచ్చు. ఈ 1 ఇంచు మనకి ఇక్కడ డాట్స్ కోసం వస్తుంది. ఇంతే అండి. కటింగ్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇది స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ కూడా చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. మీకు అర్థమైంది కదా. ఇదైతే 12, 13, 14 ఏండ్ల పిల్లల కోసము. ప్లస్ ఇక్కడ పిల్లలు బక్క ఉంటే 5.5 ఇంచులు. ఇప్పుడు పాప బక్క ఉంది కాబట్టి నేను 5.5 ఇంచులు తీసుకున్నా. కానీ మీరు 13 ఏండ్లు, 14 ఏండ్లు లేదంటే 12 ఏండ్ల పిల్లలు కూడా హైటు మంచిగా ఉంటారు. అట్లా ఉన్న పిల్లలకైనా 6 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కొద్దిగా క్రాస్ ఇవ్వండి.
ఇలా క్రాస్గా గీసుకొని కట్ చేసుకోవాలి. అంతే అండి. 12 ఏండ్లు, 13 ఏండ్లు, 14 ఏండ్లకి ఇంతే. ఇంకా చెస్ట్ లూజ్ వచ్చేసి పిల్లలకి వాళ్ళు ఒకవేళ చెస్ట్ లూజ్ 30 ఇంచులు ఉందనుకోండి, హాఫ్ 15 ఇంచులు వస్తుంది. దాంట్లో హాఫ్ 7.5 ఇంచులు వస్తుంది. చెస్ట్ లూజ్ 7.5 పెట్టుకోవాలి, మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అంతే. నడుము లూజ్ కూడా అంతే సేమ్ చూసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇంకా దీన్ని స్టిచ్చింగ్ చూపిస్తా. అయితే ఇలా థ్రెడ్స్ అయితే తీసుకోండి లట్కన్స్ కుట్టుకొని. అటు చివర ఇటు చివర లట్కన్స్ కుట్టుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మూల సైడు పైన మూల ఉంది కదా, ఆ మూలకు ఈ థ్రెడ్ అనేది కరెక్ట్ మూల మీద పెట్టి కుట్టాలన్నమాట. ఫస్ట్ లైనింగ్ మీద కుట్టండి, మెయిన్ క్లాత్ మీద కాదు. ఎందుకు అనంటే మనకు జరగకుండా ఉంటుంది అనమాట. నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అందుకని ఫస్ట్ అయితే నెక్ ఈ లైనింగ్ మీద ఇలా కుట్టండి. ఇదిగోండి మూలల దగ్గర, పైన మూలల దగ్గర కుట్టిన కదా. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని దాని మంచి సైడు మీద ఇప్పుడు ఇవి కుట్టినవి థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవి లోపలికి పోయేటట్టు ఇలా లోపలికి పోవాలి. మెయిన్ క్లాత్ అయితే నేను తిప్పేస్తున్నా కాబట్టి మంచి సైడ్ మీదనే ఉంది. అయితే ఇక్కడ ఈ థ్రెడ్ అనేది మూలకు స్ట్రేట్గా ఉండాలి. ఇటు సైడు కూడా ఇటు సైడు. ఒకవేళ సైడ్ పోతే మనకు కుట్టు నెక్ కుడుతుంటే నెక్ కింద పడి రాదనమాట కుట్టడానికి. అందుకనే ఆ మూలకు స్ట్రేట్గా కొద్ది దూరంలో పిన్స్ పెట్టండి. ఇప్పుడు నెక్ స్ట్రేట్ లైన్ ఉంది కదా, అలాగే కుట్టండి. మూల దగ్గర నీడిల్ దింపి మళ్ళీ క్రాస్గా వీ షేప్లో ఇలా తిప్పండి. ఇప్పుడు ఈ కుట్ట అనేది మనకు థ్రెడ్ కుట్టినాం కదా, దానిపైన కుట్ట అనేది పడుతుంది అన్నమాట. అదే మీరు ఫస్ట్ లైనింగ్కు ఈ థ్రెడ్స్ కుట్టుకోకుండా డైరెక్ట్ ఇట్లా పెడితే కొద్దిగా కదిలినట్టు అటు ఇటు కదిలినట్టు అవ్వడం అట్లా ఇబ్బంది అవుతుంది మీకు. అందుకే ఇలా ఈజీ ప్రాసెస్లో ఇలా చూపించిన అనమాట. ఫస్ట్ లైనింగ్కే థ్రెడ్స్ కుట్టుకొని ఇలా మెయిన్ క్లాత్ మీద చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలా క్లాత్ అంతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది మొత్తం కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ మూలలు ఉన్నాయి కాబట్టి మనము కట్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే తిప్పేస్తాం కదా, తిప్పేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా కట్స్ అనేది చిన్నగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసి ఈ థ్రెడ్స్ని ఇలా గుంజితే మనకు ఇలా బయటకు వచ్చేస్తాయి. ఇలా షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా థ్రెడ్ ఇలా గుంజగానే మనకు థ్రెడ్స్ లోపలికి కూడా పోతుంది అన్నమాట కుట్టు. ఇప్పుడు ఈ నెక్ ఎలా ఉందో అలాగే పైనుండి కుట్టుకుంటూ రావాలి. చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. మీరు కూడా పెద్దవాళ్ళు కూడా అంతేనండి. ఈ బ్లౌజ్ ఇలా ట్రై చేసుకుంటే మీరు సింపుల్గా ఈజీగా మీ కొలతలతో, కాకపోతే నేను చూపించిన మెథడ్లో కట్ చేసుకోండి, కుట్టుకోండి. ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇది. ఇంతే అండి. ఇంకా నెక్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు సైడ్కు ఇలా లైనింగ్ మీద కుట్టేసుకుంటూ రండి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి, అంతే.